అందుకే 3rd చాప్టర్లో ఈరోజు మరి యెహోవా నాతో ఏం చెప్పినాడు అని చెప్తున్నారు యెహెజ్కేలు గారు. నరపుత్రుడా, దేవుడు చెప్తున్నాడు, నీవు నీ కనబడి నన్ను భక్షించుము, అది ఇప్పుడు చెప్పుకుంది. ఇశ్రాయేలు ఎద్దుకు పోయి వాటిని ప్రకటన చేయి. నేను నోరు తెరవగా ఆ గ్రంథం తిన్నాడు. 1-3 వచనాలు తిని ఆహారంగా తీసుకొని కడుపు నింపుకున్నాడు. దేవుడు చెప్తాడు, నీ కడుపు నింపుకో ఈ పుస్తకం తిని అని. దేవుని మాటలతో కడుపు నింపుకున్నాడు. అదే నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను అని ఉంటుంది. దేవుని వాక్యం మధురమైనది, తేనె కంటే రుచికరమైనది. తేనె ఒక్క చుక్క తేనె నాకితే ఆ దినాల్లో సౌలు కుమారుడు యోనాతాను కన్నులు ప్రకాశించినాయి. అసలు ఆహారం తినకుండా ఫాస్టింగ్ యుద్ధం చేయమంటాడు సౌలు. చాలా మూర్ఖుడు సౌలు. ఉపవాసం అంటే యుద్ధానికి ఉపయోగాలు ఉపవాసం ఉంటారు ఎవరన్నా? సరే, అక్కడ ఈ తేనె కనపడింది, ఆకలేసింది యోనాతాను కదా, తేనె తింటే అంత బలమైనది తేనె, అంత రుచికరమైనది, స్వచ్ఛమైన తేనెలో ఉంటుంది అది. ఇప్పుడు అన్నీ కల్తీ వచ్చేసినాయి కదా, ప్రతిదీ కల్తీనే. ఆ విధంగా తేనెలాగా మధురంగా ఉంది. ఇక 4వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తల ద్వారా అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలకి. అందుకే అంటాడు ప్రభువారు, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిస్తున్నారు, నరపుత్రుడా, నీ బయలుదేరి ఇశ్రాయేలు ఎద్దుకు పో, నా మాటలు వాళ్ళకి చెప్పు, నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు, జనుల ఎద్దుకు కాదు ఇశ్రాయేల్ ఎద్దుకి నేను పంపుతున్నా. అంటే దేవుని ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలు కదా, వాళ్ళ దగ్గరికి పంపుతున్నా. గ్రహింపలేని వారి దగ్గరికి నేను పంపట్లా, అది ఎవరి దగ్గరికి, అన్యుల దగ్గరికి నేను పంపట్లా, ఇశ్రాయేల్ దగ్గరికి పంపుతున్నా. నీవు గ్రహింపలేని ఏస మాటల వరకు అన్ని జనుల యొద్దకు నేను పంపుటలేదు అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆయన ప్రజల కొరకై యెహెజ్కేలు గారిని దేవుడు నిలబెట్టుకున్నాడు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపితే వారు నీ మాటలు వింటారు. అంటే ఒకవేళ నేను అన్ని జనుల దగ్గర నిన్ను కానీ పంపితే వాళ్ళు అంగీకరించేస్తారయ్యా నీ మాట. కానీ విననోళ్ళు ఎవరో తెలుసా? నా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. నా ప్రజలే నా మాట వినటం లేదు. నాకేమో నా ప్రజలను కాపాడుకోవాలని ప్రయాస, ప్రేమ, వాళ్ళు నా మాట వినటం లేదు అని దేవుడు బాధతో యెహెజ్కేలు గారు చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేల్ వారు ఎలాంటి వారు అనేది 7వ వచనం చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా సిగ్గుమారిన వారు, కఠిన హృదయులు, నేను చెప్పిన మాటలు విననోళ్ళకు ఉన్నారు కనుక నీ మాటలు విననోళ్ళరు, వాళ్ళు వినరు. దేవునికి తెలుసు. అయినా ఆయన చేసే ప్రయత్నం అంటే దేవుడు చెప్పాలి కదా, చెప్పకుండా చేస్తే దేవుడు అన్యాయస్తుడవుతాడు. అందుకే చెప్పిస్తాడు. వాళ్ళు కఠినులు. ఇంకా అంటాడు, తేళ్ల మధ్యకి నేను పంపుతున్నా అంటాడు యెహెజ్కేలు గారు. అటువంటి వారు, తేలు కుడితే ఎంత అంటుందో తేలులా కుట్టే వాళ్ళ మాటల ద్వారా హింసించేవారు యెహెజ్కేలు గారు ప్రవక్తలు ఆ దినాల్లో. కాబట్టి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపుతున్నా. అందుకే నేనేం చేస్తానంటే దేవుడే యెహెజ్కేలు గారిని మార్చుకుంటున్నాడు. వాళ్ళ ముఖం వల్ల నీ ముఖం కూడా కఠినమైనదిగా నేను చేస్తా. నువ్వు ఒకవేళ దయగలిగి ఇర్మియా గారిలాగా ఏడుస్తూ ఉంటాడు అనుకున్నారేమో. యేసు ప్రభువు వారు, దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటాడు, నేను నిన్ను కఠినం చేస్తా. వారి నుదురు వలె నీ నుదురు కూడా కఠినంగా చేస్తా. వారి నుదురు ఇనుపది అని ఉంటుంది కదా యెషయా గ్రంథంలో, లోబడనంలోని ప్రజలు. నీ నుదురు చెక్కుముక్కు రాతిలా కఠినంగా ఉండు తట్లుగా నేను చేస్తా. వజ్రం వలె చేస్తా. వాళ్ళకి భయపడొద్దు నువ్వు. వారందరూ తిరుగుబాటు చేసేవాళ్ళే. వాళ్ళని చూసి నువ్వు అసలు జడియొద్దు. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పిన మాటలు చెవులారా నువ్వు విని నీ మనసులో ఉంచుకొని నువ్వు బయలుదేరెళ్ళు, చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పో, ఈ మాటలు ప్రకటించు. వాళ్ళు వినకపోయినా నువ్వు చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడని చెప్పు అని యెహెజ్కేలు గారిని సిద్ధపరిచి దేవుడు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు 12వ వచనం నుంచి మనము చూస్తే 21వ వచనం వరకు దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఎత్తుకొని పోయి యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగును గాక అని ఒక శబ్దము యెహెజ్కేలు ఉన్న స్థలములో ఆర్భాటముతో యెహెజ్కేలు గారు వెనక పలుకుట ఆయన విన్నాడు. అంటాడు, నేను వింటిని అంటాడు. యెహోవాకు స్తోత్రం కలుగును గాక అన్నమాట. దేవుని ఆత్మతోనే కార్యాలు చేయగలిగినాడు యెహెజ్కేలు గారు. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడు, వాటి ప్రక్కన చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడింది. అంటే ఆత్మ ఎత్తుకొని పోయింది. దేవుని యొక్క శక్తి ఏందో చూస్తూ ఉన్నాడు యెహెజ్కేలు గారు. ఆత్మ ఎత్తుకొని పోయినప్పుడు అంటున్నాడు యెహెజ్కేలు గారు, నా మనసు కలిగిన రౌద్రము చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. అంటే ఆ క్రియలు
బట్టి వారు చూచినప్పుడు యెహెజ్కేలు గారికి కూడా కోపం కంటే తీవ్రమైన మాట రౌద్రం, వ్యాకులం, బాధ, కోపం అంటే రౌద్రం వచ్చేసి బాధలేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం జీర్ణించుకున్నవాడు యెహెజ్కేలు గారు. దేవుని ఆత్మ వచ్చింది, దేవుడున్నాడు యెహెజ్కేలు గారిలో. దేవుడు ఎంత సహించలేడు, ఇప్పుడు యెహెజ్కేలు గారు కూడా అంతే సహించలేడు. మనం దినదినము ప్రభుకి సమీపమయ్యే కొలది పాపాన్ని మనం అంత సెన్సిటివ్గా అసహించుకుంటాం. పాపం అంటే అసహ్యం వేస్తుంది. అదే మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు గుర్తు. పరిశుద్ధాత్మను మనకు అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ నన్ను ఏలుబడి చేయండి నిత్యం అడగాలి. ఆయన అధికారం కిందకి మనల్ని మనం తెచ్చుకున్నప్పుడు మనకు కూడా పాప విషయంలో అసహ్యత, తప్పిదం విషయంలో అసహ్యత. యెహెజ్కేలు గారు కూడా ఇదే చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన్ని కమ్ముకుంది, బలపరుస్తున్నాడు దేవుడు. దేవుని ఆత్మ ఎత్తుకొని పోయినప్పుడు ఆ బాధ ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని హస్తం బలపరిచింది. ఎందుకంటే ఆ రౌద్రానికి, ఆ బాధకి బలహీనపడతాడు యెహెజ్కేలు గారు. అందుకే దేవుని హస్తం మరలా వచ్చింది, బలమిచ్చింది. అప్పుడు యెహెజ్కేలు గారు కేదారు నది ప్రాంతానికి, అక్కడ నది దగ్గరికి వెళ్తాడు. బబులోన్లో ఉంటుంది కేదారు నది. అక్కడికి వెళ్ళి తెలాబీబు అనే స్థలంలో కాపురం ఉండి చెరపట్టబడిన వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళు కూర్చున్న స్థలంలో కూర్చుండి, అంటే ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వాళ్ళు అక్కడ కూర్చొని ఏం చెప్పకుండా, కదలకుండా మౌనంగా 7 దినాలు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అన్ని గమనించినాడు యెహెజ్కేలు గారు. ఆ 7 దినాలు జరిగిపోయినాయి. అంటే 1 వీక్ తర్వాత దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమైంది యెహెజ్కేలు గారికి. ఏమంటాడంటే, దేవుడు నరపుత్రుడా, ఇశ్రాయేలు కావలిగా నేను నియమిస్తున్నా. ఎన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు దేవుడు. ఒకవైపు ప్రవచించాలి, ఒకవైపు వాక్యాన్ని జీర్ణించుకొని వాక్యం మాత్రమే మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మాత్రమే మాట్లాడి ఇంకేమీ మాట్లాడకూడదు. రెండోదిగా అంటే దేవుని అంటే హెచ్చరిక చేయాలి, వాళ్ళకి ప్రవక్తగా ఉండాలి, హెచ్చరించువాడుగా ఉండాలి, యాజకుడుగా ఉండాలి. ఆ విధంగా చెప్తూ, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి హెచ్చరిక చేయి. అవశ్యంగా నువ్వు మరణమైపోతావు అని దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇవ్వు. నీవు అతనికి హెచ్చరిక చెయ్యకపోతే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మియాకి చెప్పినట్లే, నువ్వు కానీ హెచ్చరిక చేయలేదా, అతడు జీవించినట్లుగా తన దుర్మార్గాన్ని విడిచిపెట్టవాలని మనం హెచ్చరిక చేయకపోతే, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషాన్ని బట్టి చనిపోతాడు. అయితే అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తా అంటే అంత ఖచ్చితంగా దేవుడు చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం భయం వేయాలి యెహెజ్కేలు గారికి? అమ్మో, నేను చెప్పకపోతే వాళ్ళకి ఆ రక్తాపరాధం నా మీద ఉంటుంది. వారి రక్తాపరాధం నా మీద ఉండకుండా ఉండాలంటే ఏదేమైనా ఉన్నది ఉన్నట్టుగా వారికి చెప్పేయాలి. దుర్మార్గుడు అంటే దుర్మార్గుడా అనే చెప్పాలి. నువ్వు దుర్మార్గతలో ఉన్నావు, నువ్వు దుర్మార్గుడివి, నీ క్రియలు బాలేవని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే వారు రక్తాపరాధం యెహెజ్కేలు గారి మీదకి వస్తుంది. అందుకే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినవాడు యెహెజ్కేలు గారు, ధైర్యంగా ప్రకటించినవాడు, ఎన్నో శ్రమలు కోర్చినవాడు. నిజంగా తన భార్య చనిపోతుంది, ముందు అధ్యాయాలకు చూస్తే ఏడవద్దంటాడు దేవుడు. అది ఒక సూచన ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సూచనగా యెహెజ్కేలు గారిని పెట్టాడు దేవుడు. అందుకే 19 వచ్చినట్టున్నాడు, అయితే నీవు దుర్మార్గుడిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషంను బట్టి మరణమును కానీ నీవు ఆత్మను తప్పించుకుంటావు. ఆ దోషం నీ మీద ఉండదు. నువ్వు చెప్పినా వినలేదా, అది నీ మీద ఉండదు, అది అతని మీదే. ఆ దోషం ఎవరైతే చేసినారో వాళ్ళ మీదే ఉంటుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటాడంటే, నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరిస్తే నేను అతని ముందర అభ్యంతరం పెడితే అతడు మరణమగును. నీవు అతనికి హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకం నాకు రాకుండా అతడు తన దోషం బట్టి మరణమును. అయితే అతని ప్రాణపాయ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును. ఒకవేళ నీతిలో ఉండి తిరిగి తప్పిదం చేసినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి రా వెనక్కి. నువ్వు ఇంతకుముందు ఎట్లా నీతికున్నావో అట్లా తిరిగి రా అని నువ్వు కానీ చెప్పకపోతే ఆ దోషం నీ మీద మోపుతా. అది ప్రభువారు చెప్పేదే. కాబట్టి ఇంకా నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతా. నువ్వే ఉత్తరవాదివి, నువ్వే జవాబు చెప్పాలి వాళ్ళ గురించి అని. అయితే పాపం చేయొద్దని నీతి గలవాడిని నీకు నువ్వు చేస్తే కూడా మారలేదనుకో, అది నీ మీదకి రాదు, నువ్వు బ్రతుకుతావు. అతడు ఒకవేళ మారితే అతడు కూడా బ్రతుకుతాడు.
నీ మట్టుకు నీవు నీ ఆత్మను తప్పించుకుంటావు. అది ప్రభువారు చెప్పేది. నిజంగా ఇంకా 22 నుంచి చివరి వరకు తిరిగి దేవుని హస్తం యెహెజ్కేలు గారి మీదికి బలంగా వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లేచి మైదాన భూమికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతా అని దేవుడు యెహెజ్కేలు గారికి చెప్పినాడు. యెహెజ్కేలు గారు లేచి మైదాన భూమికి వెళ్ళినప్పుడు నది దగ్గరికి వెళ్తాడు. కేబార్ నది దగ్గర యెహోవా ప్రభావము యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమవుతుంది. దేవుని ప్రభావం నిజంగా నిన్న ఫ్యామిలీ ప్రేయర్లో మత్తయి సువార్త మాది 13 చాప్టర్ అది చెప్పుకుంటూ దేవుని ప్రభావము ఆయన వాక్కులో ప్రభావం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉంది, ఆయన వస్త్రములో సహితం ప్రభావం ఉంది, ఆయన వాక్కులో, ఆయన మాటలో, ఆయన తాకిడిలో, ఆయన ఉమ్మేసి గురుడివానికి కళ్ళకు పూసాడంట. ఆయన పరమ డాక్టర్. ఈ దినాలు చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, సైట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారేమో, కానీ ఉదయం లేవగానే అంటే బ్రష్ చేసుకోకుండా ఆ స్ప్లిట్ ఏదైతే ఉంటుందో ఉమ్మిని కళ్ళకి ఇట్లా కాటికి పూసుకుంటే సైట్ తగ్గుతుంది. ప్రభు అప్పుడే చెప్పినాడు. ఒక గుడ్డివానికి చేస్తాడు కదా, ఉమ్మిని నేల మీద వేసి బురద చేసి కళ్ళకు పూసి పోయి కోనేట్లో పోయి కడుక్కోపో అని. అటువంటి ఆయనలో అణువణువున ప్రభావం ఉంది. కాబట్టి ఆయన యొక్క ఆ ప్రభావమే యెహెజ్కేలు గారు కనపడి బలపరచింది. కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు అన్నట్టుగా మైదాన భూమికి పిలుచుకున్నాడు దేవుడు. నిజంగా దేవునికి సమీపంగా మనం ఉండాలి అంటే, దేవుని సమీపంగా చేసుకోవాలి అంటే దేవుడు ఒంటరి వాళ్ళని చేస్తాడు. నిజంగా ఆయన సమీపంగా మనము అంటే చాలాసార్లు అంటే మనసు బలహీనంగా ఉన్నప్పుడు, బాధ వేసినప్పుడు అనుకుంటాం, కానీ ప్రభువే అట్లా చేస్తాడు. ఎందుకంటే ప్రభువుకు దగ్గరగా ఉండాలని, ప్రభు విషయాలకి దగ్గర అవ్వాలని, ప్రభు హృదయానికి సమీపంగా అవ్వాలని. ఏకాంత సమయంలో ప్రభు మాట్లాడే విధానమే వేరుగుంటుంది. ఏకాంతంగా ప్రభువుతో గడిపితే ఆయనకి ఎంత సమీపంగా అవ్వాలనుకుంటే అంత సమీపంగా అయిపోతాం. అందుకే చాలామంది భక్తులు ఏకాంతంగా, ఏలియా గారు బాధేసి ఒక్కడే కూర్చున్నాడు కదా, ఒంటరిగా చాలా ప్రయాణాలు చేస్తున్నారు ఏలియా గారు. ఈ విధంగా భక్తులకి ఎవరికి అందరూ, ఎలీషా గారు కూడా అంతే. ఈ విధంగా అనేకులు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళినారు. ప్రభువారు ఆ విధంగా యెహెజ్కేలు గారితో మాట్లాడంటే ఏకాంతంగా ఉండాలి, ఏకాంతంగా పిలుచుకున్నాడు మైదానానికి. నేను నేలను సాగిలపడతాడు. ఆయన ప్రభావం అట్లాంటిది. దేవుని ప్రభావం ముందు ఎవ్వరు నిలవలేరు. ఆయన భక్తుడు కాబట్టి ఆ ప్రభావము అక్కడ వచ్చింది కాబట్టి సాగిలపడ్డాడు యెహెజ్కేలు గారు. అప్పుడు అంటాడు దేవుడు, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోతురు. నిన్ను బంధిస్తారు వాళ్ళు. వాళ్ళ పాశములు అంటే కుయుక్తులు పన్నుతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి పోయి దాచుకో. అంటే ఎంత భయంగా ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి నిన్ను ఏదో చేయబోతున్నారు, నువ్వు పోయి దాచుకోపోయి ఇంటికి పోయి అంటే ఒకవైపు అమ్మో ఎప్పుడు వస్తారు ఇప్పుడు. కానీ దేవుని బట్టి ధైర్యం అన్నాడు. దేవుడు దాచుకోమన్నాడు కాబట్టి నాకేం కాదు. ఎందుకంటే ఆయన ప్రవచనాలు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు యెహెజ్కేలు గారికి ఏమి కాదు. దాచుకోపో అప్పుడు వాళ్ళు బహుగా తిరుగుబాటు చేసేవాళ్ళు అయ్యా. వాళ్ళు నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని గద్దింపక ఉండునట్లు నేనేం చేస్తా అంటే, పొరపాటున నువ్వు మానవుడివి కదా, మనిషికి ఇందాకే వచ్చింది కదా రౌద్రముతో అని, కోపం వస్తుంది నీకు, నువ్వు కోప్పడేస్తావు, వాళ్ళు నిన్ను కట్టేస్తారు, వాళ్ళు నిన్ను ఏదైనా చేయొచ్చు. అందుకే నువ్వు దాచుకో. నేను అసలు పొరపాటు నువ్వేమైనా మాట్లాడకుండా ఏం చేస్తా, నీ నాలుకను నీ అంగిటికి అంటుకొని చేస్తా, నీకు మాట్లాడలేవు, నేనే నిన్ను కాపాడతా. మాట్లాడేటప్పుడు నోరిస్తా, నాలుకిస్తా. మాట్లాడకూడనప్పుడు మాట్లాడకుండా నేను సహాయం చేస్తా. కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయినాడు యెహెజ్కేలు గారు. దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రతలో తన ఆత్మ ప్రాణ శరీరం మొత్తం దేవుని అధీనంలోకి వచ్చేసింది. దేవుడు అందుకే నాలుకని అంటుకొని చేసినాడు. మాట్లాడాలనుకున్న నోరు మాట్లాడలేరు. అయితే నేను నీతో మాట్లాడి తర్వాత నీ నోరు తెరుస్తా, నేనే తెరుస్తా తిరిగి నీ నోరు. కాబట్టి తిరుగుబాటు చేయవారు కనుక నీ వారి వద్దకు పోయి వినివాడు వినుగాక, వాడు వినకుండుగాక అని ప్రభుకి యెహోవా సెలవిచ్చున్నాడని వారితో చెప్పవలెను. కాబట్టి దేవుని సెలవిచ్చినట్లుగా చెప్పమని చెప్పినాడు దేవుడు. కాబట్టి యెహెజ్కేలు గారు ఏది చెప్తే అది చేసినాడు.
నిజంగా దేవుని సహాయము యేస్గేల్ గారికి కూడా మెండుగా వచ్చింది ఆ దినాల్లో. కానీ త్యాగపూరితమైన ప్రవక్తలుగా వారు ఉన్నారు. ఇర్మియా గారు, యెషయా గారు, యేస్గేల్ గారు, వీళ్ళందరూ సూచనలుగా ఉన్నారు, జనులకు సూచనలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా అనేక మార్లు మన పరిధిలో మన శక్తి కొలది కూడా సూచనలుగా ఉండమంటాడు. ఆ నదీ ప్రాంతంలో చూస్తే మనం 137వ కీర్తనలో ఆ నదీ ప్రాంతంలో అంటే చెట్లకు తగిలిచ్చి వాళ్ళ సితారాలు చక్కగా వాయిస్తారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సితారాలు అక్కడ చెట్లకు తగిలిచ్చి కూర్చొని మౌనంగా ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారంట, బబులో నీళ్ళు మీరు బాగా పాటలు పాడతారని, ఒక పాట మా కోసం పాడరా అంటే, ఎంగేం పాటలయ్యా మాకు ఈ బాధల్లో మేముంటే అన్నట్టుగా అంటారు. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా బలపరుచుకుంటాడు. వారు ఆ విధంగా అంటే బలహీన పడిన పరిస్థితుల్లో నిరాశపడతారు. ఎందుకు ఆ పరిస్థితికి రావాల్సి వచ్చింది అని పరీక్షించుకోవట్లేదు. వాళ్ళు పరీక్షించుకుంటే దేవుడు విడిపిస్తాడు ఇశ్రాయేలు ప్రజల్ని. పశ్చాత్తాపడితే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. అందుకే అంటాడు, బబులో నదుల యొద్ద కూర్చుండి 137:1 మేము సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నాం. ఎందుకు? బాగున్నప్పుడే సరి చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఏడిస్తే లాభమేంది? అయిపోయింది టైం, దేవుని టైం. చెరలోకి వచ్చినారు, తప్పిదాన్ని చెప్పేసి సరి చేసుకోలేదు, చెరలోకి వచ్చినారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిర్వంజ చెట్లకు తగిలించి సితారాలను తగిలించి అక్కడ మమ్మల్ని అంటే బాధించిన వారు సియోను కీర్తనలకు దాన్ని పాడమంటే మా వల్ల ఉల్లాసం అంటే సంతోషం పాటలు ఎందుకు పాడమంటే అంటే సంతోషంగా ఉంటే పాటలు పాడతాం కదా. మీకు సంతోషం కలిగితే పాటలు పాడండి, లేదంటే ప్రార్థన చేయండి అని చెప్తారు కదా. కాబట్టి అన్ని దేశాల్లో దేవుని కీర్తనలు మేము ఎట్లా పాడగలం? యెరూషలేమా నిన్ను మర్చిన కుడి చేయి తన నేర్పును మరచును గాక అంటున్నారు. యెరూషలేమా నిన్ను మర్చిన వారు కుడి చేయి మరచును గాక అని ఎందుకు అంటారు? వాళ్ళు యెరూషలేముని మర్చిపోవట్లేదు, యెరూషలేము గుర్తుంటుంది వాళ్ళకి. యెరూషలేమున్న స్థితిగతులు పరిస్థితులు గుర్తుంటున్నాయి, కానీ యెరూషలేము దేవుడు గుర్తు రావట్లేదు. అందుకే వాళ్ళు శిక్షించబడుతున్నారు, అందుకే వాళ్ళకి బాధలు వచ్చినాయి. యెరూషలేమును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినాడు. యెరూషలేము వీధులలో దేవుడు తిరుగుతూ హెచ్చరికలు చేసినాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినాడు. దేవుని కూడా తృణీకరించినారు, ప్రభువుని కూడా వారు తృణీకరించినారు, ప్రభు మాట కూడా వినలేదు. యెరూషలేమా ప్రవక్తలను పంపుతా వచ్చిన అయినా నిన్న మాట వినలేదు. యెరూషలేం కావాలి వాళ్ళకి, యెరూషలేములో కట్టడాలు కావాలి, యెరూషలేములో వాళ్ళు నిర్మించుకునే కావాలి, యెరూషలేములో వాళ్ళ పొలాలు పంటలు కావాలి. కానీ యెరూషలేముని ఇచ్చిన దేవుడు మాత్రం వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లా. యెరూషలేమును సియోను గుర్తు తెచ్చుకుంటున్నారంట. దేవుని గుర్తు తెచ్చుకుంటే బాగుండేది. ఇప్పటికి కూడా అదే, దేవుని గుర్తు తెచ్చుకోవట్లా, సియోను గుర్తు తెచ్చుకున్నాం. మేము ఎట్లా పాడతాం అంటూ, యెరూషలేమా నిన్ను కానీ మేము మర్చిపోతే మా కుడి చేయి తన నేర్పును మర్చుగా కానీ పెద్ద మాటలు పలుక్కుంటున్నారు. అంటే కుడి చేతి అన్నం తింటారు కదా, మేము అన్నం కూడా తినాం నిన్ను మర్చిపోతే. యెరూషలేము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే క్షేమం. మనం కూడా ఇప్పుడు కూడా యెరూషలేము కొరకై ప్రార్థన చేయమంటాడు దేవుడు. వారి క్షేమం మీ క్షేమానికి ఆధారం అంటాడు. ప్రార్థన చేయాలి మనం యెరూషలేము కొరకై. యెరూషలేమున్న ప్రజలు రక్షణ కొరకై ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క దేవుడని వారు గుర్తెరిగినట్లుగా, రక్షకుడిని గుర్తెరిగినట్లుగా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి అన్ని విషయాల్లో ఏ విధానంలో ఏది మనం జ్ఞాపకం చేసుకోవాలో అది అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఇచ్చిన వాటిలో ఇదే ఆశీర్వాదం. దేవునికి నేను ఇష్టమైతే కదా ఇన్ని ఇచ్చాడు దేవుడు, దేవుడు నాకంటే ఇష్టమైతే కదా నాకు దేవుడు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అనుకుంటాం. కానీ అదే విధానంలో దేవుని స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి, ఆయన కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. ఆయన ఏది చేయమంటే అది చెయ్యాలి. ఆయన వాక్యాన్ని నిత్యం భుజిస్తూ తేనె వలె తీపిగా మధురంగా వాక్యాన్ని స్వీకరించాలి, మధురంగా మనం అంగీకరించాలి. చదువుతున్నప్పుడు ప్రతి మాట మనకు మధురంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మహిమపరిస్తే అప్పుడే ఆయన సంతోషం. స్థితిగతులను ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు, మన స్థితిగతులను బట్టి అతిశయించకూడదు, ప్రభువుని బట్టి అతిశయించాలి. మన అతిశయం ఆయనే. అందుకే దేవుడు అనేక మారు యేస్గేల్ గారిని కూడా కావలిగా ఉంచినాడు ప్రజల కొరకై. 127:1 ఉంటుంది కదా, యెహోవా పట్టణం కాపాడకపోతే కాపుకాయ వాని ప్రయాస వ్యర్థం. దేవుడు కాపాడుతున్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకై తన ప్రవక్తలను కూడా కాపుదలుగా పెట్టినాడు. యెషయా 62:6 కూడా చూస్తాం మనం, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచినాను, రేయిన పగలైన వారు మౌనంగా ఉండరు అని చెప్తారు.
రాత్రింబగళ్ళు ప్రార్థనలు చేస్తారు. నేను కావలి వారిని పెట్టా, ప్రవక్తల్ని పెట్టా, వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే హెబ్రీల సాంప్రదాయం ఏంటంటే రాత్రి 3వ జాముకి 3 సార్లు కావలివాడు హెచ్చరిక చేస్తాడంట. చీకటి పడింది మొదలుకొని మధ్యరాత్రి వరకు, మధ్యరాత్రి నుంచి కోడి కొయ్యి వరకు, ఆ విధంగా తెల్లవారు 3 గంటల నుండి 3వ జాము వరకు ఈ విధంగా వాళ్ళు కావలివారు మేలుకొని చేస్తారంట. మనం చూసిన నేను వీడియోలో టైం అయిపోతూ ఉంది, వాళ్ళ విశ్రాంతి దినం ఉంటుంది కదా, వాళ్ళకి టైం అయిపోతూ ఉంది. యుద్ధ సమయంలో కూడా వాళ్ళు ఈ ఆచారాలు బాగా చేస్తారు. ఆచారాలు అలవాట్లు తప్ప ప్రభువుని సంతోషపరిచే కార్యాలు చేయరు యూదులు. ఆయన బోర పట్టుకొని బోర పట్టుకొని ఊత్తూ టైం అయిపోయింది, కానివ్వండి టైం అయిపోయిందని చెప్తా ఉన్నాడు. అంటే సమయానికి వెళ్ళటం అన్నీ మంచిదే, కానీ ప్రభు కొరకై ఏ విధంగా మనం అంటే ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నారు అది వాళ్ళు పరిశోధించుకోరు. అందుకే కదా అలవాట్లు, ఆచారాలు. స్నానం చేయాలి, తలంటుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి, కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి, చేయి కడుక్కోకుండా భోజనం చేయకూడదు. ఇవి మాత్రమే వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు, ఆచార అలవాట్లు. వాటిలో ప్రభు సంతోషించడు. ప్రభు సంతోషించేది న్యాయమును ప్రేమించుటయు, దయగలిగి ఉండటయు, కనికరం కలిగి ఉండట. ఇవే ప్రభు ప్రేమించేది. కనికరము, జాలి, దయ, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరినొకరు పురికొలుపుకొని ధైర్యం చెప్పుకోవటం, ఒకరినొకరు బలపరుచుకోవటం, ఇవి ప్రభువారు ఇష్టపడేది. ప్రేమ అంతే. సిలువలో ఆయన చూపించింది ఒకే ఒకటి ప్రేమ. ప్రేమ అనేది ఉంటే అన్ని అందులో మిళితమై ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అది ప్రభువారు కోరేది. వీరవి చేయటం లేదు, పైన అవే చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనేకమైన విషయాల్లో కొరకై మనల్ని కూడా కోరుకుంటూ ఉంటాడు. ఆయన మహిమ మన మీద కూడా ప్రకాశించాలంటే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. కీర్తన 19:1 ఆకాశం దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, ఆకాశాలు వివరిస్తూ ఉన్నాయి, భూమి అయిన మహిమతో నిండి ఉంది. భూమిపైన మన మీద ప్రభా నీ మహిమ మా మీద ప్రకాశింపచేయని అడగాలి. యెషయా 28:1 ప్రకారం, తర్వాత యెషయా గ్రంథం 63:1 ప్రకారం, కీర్తన 8:1 ప్రకారం, యెహోవా మా ప్రభు ఆకాశం నీ మహిమను కనపరచువాడా అన్నట్లుగా ఈ విధంగా మనం తర్వాత చదవచ్చు. అవన్నీ టైం అయిపోయింది. దానియేలు 5:18 ప్రకారం ఈ విధంగా అన్నీ కూడా దేవుని మహిమని, దేవుని గురించినవి వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆయన ప్రభా నీ మహిమ కొరకై నేను జీవించాలి, మీ హస్తము నా తల నుంచి తీయొద్దు ప్రభా, మీ నన్ను నిత్యము బలపరచండి. ఈ ప్రార్థనతో మనం ముందుకు సాగిపోతే విజయం మనదే, సాతాను ఓడిపోతాడు. ఆ విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్.